హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 16 రాత్రులు 4వ భాగం విందాం. 6వ రాత్రి. మరునాడు సూర్యోదయం కాగానే హేమప్రభుడు లేచి దీనిధితో కూడా ఆ తోటలో తిరుగుతూ పగలల్లా కాలక్షేపం చేసి సాయంత్రం కాగానే చంద్రకళాదేవి దగ్గరకు వెళ్ళాడు. మిత్రులిద్దరూ వెళ్ళేసరికి ఆమె ప్రశ్న కోసం ఎదురుచూస్తూ శిలావేదిక మీద కూర్చొని ఉంది. ఆ రోజు ఆమె నీలవర్ణపు చీర ధరించి స్ఫటికాలు కూర్చిన రవిక తొడుక్కొని ఆ దుస్తులకు అనుకూలాలైన నగలు కిరీటము ధరించి ఉంది. రాజును చూడగానే ఆమె ఒక నిట్టూర్పు విడిచింది. అది గమనించి అతడు కుంగిపోయి శిలావేదిక మీద కూలబడి ఆమె వైపే నిదానించి చూస్తూ ఉండగా దేనిది వచ్చి రాజకుమారి ఎదుట నిలిచి ఇలా ప్రారంభించాడు. రాజకుమారి, ఒకానొకప్పుడు ఒక ఊళ్ళో ఒక జోదగాడు ఉండేవాడు. వాడు జోదగాడే కాదు, మోసగాడు కూడాను. వాడు తన ఆస్తినంతా జోదంలో పోగొట్టుకుని జీవనం కోసము సన్యాసి వేషం వేశాడు. ఆ మోసగాడు ఒంటి నిండా బూడిద పూసుకొని నడినెత్తిన జుట్టు ముడివేసి పునుకల పేరు మెడలో ధరించి కావిగుడ్డ కట్టి దండ కమండలాలు చేతపుచ్చుకొని అసలైన సన్యాసిలాగే తయారయ్యాడు. ఎవరన్నా తన వైపు చూసినప్పుడల్లా దొంగ జపం చేస్తూ నటన చేయసాగాడు. ఒకనాడు ఆ మోసగాడు బాట పక్కన కూర్చొని ఉండగా ఆ ఊరి రాజు కూతురు ఏనుగు మీద అంబారీలో ఆ దారంట వెళ్ళటం సంభవించింది. వాడున్న చోటికి ఏనుగు వచ్చేసరికి అంబారీకి కట్టి ఉన్న తెర గాలికి ఎగిరింది. ఆ సమయంలో రాజకుమారి ఆ మోసగాడి కంటపడింది. ఆ కపట సన్యాసి ఆమె చక్కదనానికి ముగ్ధుడైపోయాడు. జన్మ ఎత్తినందుకు అలాంటి చక్కని చుక్కను చేపట్టకపోతే ఏంటని వాడికి తోచిందే కానీ రాజకుమార్ని లొంగదీసుకోవటం మాటలా? వాడు చాలాసేపు నిదానంగా ఆలోచించాడు. రాజభవనానికి ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మని కాళ్ళతో పట్టుకొని తలకిందులుగా గబ్బిలింలాగా వేలాడుతూ తపస్సు చేస్తున్నట్లు నటించాడు. వాడి వాలకం చూసి ఇతడు గొప్ప మునీశ్వరుడంటూ ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి మూగారు. రోజు కొంతసేపు ఇలా తలక్రిందులుగా వేలాడేవాడు ఆ మోసగాడు. ఈ సంగతి పోయి రాజుగారి చెవిని కూడా పడింది. ఆయన స్వయంగా వచ్చి చూసి ఇతడు మహత్తు గలవాడే అని నమ్మి పళ్ళు పాలు తెప్పించి ఇస్తూ ఆ సన్యాసి వల్ల దీవెనలు పొందుతూ ఉండేవాడు. రాజకుమార్తె పేరు హసన్ముఖి. పేరుకు తగినట్లే ఆమె తరచూ నవ్వే స్వభావం కలది. ఆమె ఒకనాడు ఏనుగు మీద అంబారీలో కూర్చొని వెళ్తూ రాజభవనం ఎదుట ఈ దృశ్యం చూడటం తటస్థించింది. చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడుతున్న ఆ సన్యాసిని చూడగా వచ్చిన నవ్వు ఆపుకోలేక ఆమె గట్టిగా నవ్వింది. ఆ నవ్వు సన్యాసికి బాగానే వినపడింది. అతను కోపంతో వెంటనే చెట్టు నుంచి దిగి రాజు దగ్గరకు పోయి, రాజా, నీ కుమార్తె నన్ను చూసి నవ్వి నా తపస్సుకు విఘ్నం కలిగించింది. నీ కుమార్తె కాబట్టి ఈసారికి శపించకుండా క్షమిస్తాను. పూర్వమైతే ఋషులంతా అపరాధం చేసిన వారిని ఘోరంగా శపించేవారు. నీ ముఖం చూసి నేను ఆమెను క్షమించినా నీ రాజ్యంలో 20 ఏళ్ల దాకా వర్షం పడకూడదని శపించాలని నిశ్చయించుకున్నాను అన్నాడు. ఈ మాట వినేసరికి రాజు గడగడలాడిపోయాడు. ఈ అపరాధం క్షమించాలంటూ చాలా ప్రాధేయపడ్డాడు. దొంగ సన్యాసి కొంత దయతలిచినట్లు నటించి, సరే, ఈసారికి నా శాపయత్నాన్ని మానుకుంటాను. ఇలాంటి అపచారం ఇక మీద జరగకుండా మాత్రం చూడు అని చెప్పి మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజు కుమార్తెను పిలిచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. మరుసటి దినము మళ్ళీ రాజకుమారి ఏనుగు మీద వెళుతూ గత దినం సంగతి మర్చిపోయినట్లే ఆ వింత సన్యాసిని చూసి మునపటి కన్నా గట్టిగా ఎక్కువసేపు నవ్వింది. సన్యాసి మిక్కిలి కోపంతో చెట్టు దిగి రాజు దగ్గరికి వెళ్ళి గట్టిగా బెదిరించాడు. రాజు గడగడలాడుతూ క్షమించాలని చాలాసార్లు బతిమలాడుకుని సన్యాసిని శాంతపరిచి పంపించేశాడు. తన కుమార్తెకు మళ్ళీ చీవాట్లు పెట్టాడు. తర్వాత 2 రోజుల పాటు హసన్ముఖి మరి ఒక మార్గంగా విహారానికి వెళ్ళింది. కానీ 3వ రోజు కూడా మరిచిపోయినట్లే యథాప్రకారము చెట్టు దగ్గర నుంచి పోతూ సన్యాసిని చూసి పెద్దగా నవ్వింది. ఆమె ఈరోజు చాలాసేపు నవ్వింది. అంతఃపురంలోకి వెళ్లే వరకు ఆమె తన నవ్వు ఆపుకోలేకనే పోయింది. కపట సన్యాసి వెంటనే చెట్టు దిగి రాజు దగ్గరికి పోయి, రాజా, నీ కుమార్తె నేడు చాలాసేపు విపరీతంగా నన్ను చూసి నవ్వి
ఏళ్ల తరబడి నేను చేస్తూ ఉన్న తపస్సుకి విఘ్నం కలిగించింది. ఇక నేను నీ రాజ్యాన్ని శపించకుండా ఉండలేను అన్నాడు. రాజు గడగడలాడిపోతూ, యోగివర్య, త్రికాలజ్ఞులైన మీకు తెలియంది ఉండదు. ఆమె అలా ఎందుకు నవ్వుతున్నదో సెలవీయగలరా అని అడిగాడు. సన్యాసి ఆలోచిస్తున్నట్లుగా నటిస్తూ, ఆమెను హాసపిశాచం అనే భూతం ఆవేశించి ఉన్నది, అందుచేత ఆమె ఇలా నవ్వుతూ ఉంది అని చెప్పాడు. అయితే దాన్ని వదిలించడానికి మార్గమే లేదా అన్నాడు రాజు. అందుకు కపట సన్యాసి, లేకేమి, నాకు మీ కుమార్తెను చూపిస్తే మంత్రం వేస్తాను. నేను శాయశక్తిలా ప్రయత్నిస్తాను. అయితే ఆ పిశాచం పోనూ వచ్చు, పోకపోనూ వచ్చు. పోకపోతే నీ రాజ్యాన్ని శపించటం ఎలాగూ ఉండనే ఉంది అన్నాడు. రాజు ఆ సన్యాసిని తన కుమార్తె దగ్గరకు తీసుకుని వెళ్ళి, అమ్మాయి, వీరు మహాత్ములు. నిన్ను ఆవేశించి ఉన్న హాసపిశాచాన్ని వదలగొట్టాలని నేను ప్రార్థించగా దయతలిచి వచ్చారు. నువ్వు మంత్రం వేయించుకోవాలి, లేకపోతే నా రాజ్యంలో 20 ఏళ్ల పాటు వానలు పడక రాజ్యం నశించిపోతుందట అని ఆమెతో అన్నాడు. రాజపుత్రిక మౌనం వహించింది. అప్పుడు కపట సన్యాసి, మంత్రం వేసేటప్పుడు ఎవరూ ఆమె చుట్టుపక్కల ఉండకూడదు. రాజకుమారి ఉండే గదిలో ఆమె, నేను మాత్రమే ఉండాలి. ఆ చుట్టుపక్కల జనం అలికిడే ఉండకూడదు, లేకపోతే మంత్రం పారదు అన్నాడు. ఇదంతా ఏదో మోసంగా ఉందని రాజకుమారికి తోచింది. ఈ సన్యాసి మోసగాడి వలె ఉన్నాడు. నా తండ్రి అమాయకుడై వీడి వలలో పడిపోయాడు. వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలి. ఈసారి నవ్వటంతో నా పని ముగించను అని ఆమె అనుకుంది. రాజు తన కుమార్తెను ఒంటరిగా విడవటానికి సందేహిస్తూ ఉండగా ఆ సన్యాసి, సందేహించనక్కర్లేదు, మేము మానవాతీతులం. ఆమె 4 అడుగుల దూరంలో ఉండగానే మంత్రం వేస్తాము అన్నాడు. అప్పుడు రాజకుమార్తె కూడా అందుకు అంగీకరిస్తూ, నాన్నగారు, భయం లేదు, ఆయన చెప్పినట్లే జరిగించవచ్చు అన్నది. తర్వాత మంత్రం వేయటానికి తగిన ఏర్పాట్లన్నీ జరిగాయి. హసన్ముఖి ఎవ్వరికీ తెలియకుండా కొంతమంది చెలికత్తెల్ని పక్క గదిలో రహస్యంగా ఉంచింది. రాజకుమారి గదిలో ఆమె, మాంత్రికుడు తప్ప మరెవరూ లేరు. ఒంటిపాటుగా రాజకుమారిని చూడగానే సన్యాసికి ఉద్రేకం కలిగింది. అయినా తొందరపడలేదు. వలయాకారంగా పెద్ద గీత గీసి దాని మధ్యన ఆమెను నిలబెట్టి ఏవో మాటలు గొణిగాడు. తర్వాత చెవిలో చెప్తేనే గాని మంత్రం పారదని అంటూ ఆమెను దగ్గరకు రమ్మన్నాడు. హసన్ముఖి వెళ్ళలేదు. నువ్వు నా దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తానంటూ ఆ దొంగ సన్యాసి గబగబా వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె మెల్లగా చెయ్యి విదిలించుకొని చప్పట్లు చరిచేసరికల్లా 10 మంది చెలికత్తెలు వచ్చి సన్యాసిని పట్టి వాడి ఒళ్ళు హూనం చేశారు. ఒకరితే ఎర్రగా కాల్చి ఉంచిన గరిటె తెచ్చి 2 వీపుల మీద 2 చురకలు కూడా పెట్టింది. అప్పుడు హసన్ముఖి, దయతలచి నిన్ను ప్రాణాలతో విడుస్తున్నాను, ఓ, కావాలంటే మా నాయనతో చెప్పుకో, నిన్ను డొక్క చీల్పిస్తా అన్నది. ఆ సన్యాసిని చెలికత్తెలు ఆ మట్టును వదిలేశారు. వెంటనే వాడు గట్టిగా నవ్వుకుంటూ ఆ భవనం నుంచి బయటపడేసరికి రాజోద్యోగులు కనబడ్డారు. కపట సన్యాసి వాళ్ల వెంబడే రాజు దగ్గరికి పక్కపక్క నవ్వుతూ పోయి, రాజా, ఇక భయం లేదు. నీ కుమార్తె హాసపిశాచము ఆమెను విడిచివేసింది. దాన్ని నా మీద ఆవహింపజేసుకొని నా కూడా తీసుకుపోతున్నాను అంటూ చావు మూడిందనే గుండె బెదురుతున్నప్పటికీ నవ్వుతూనే వెళ్ళిపోయాడు. రాజకుమారి, ఆ కపట సన్యాసి అలా నవ్వుతూ వెళ్ళిపోవటానికి కారణం ఏమై ఉంటుందో అని ఊరుకున్నాడు దీనిది. రాజకుమారి కొంచెం ముఖం చిట్లించుకున్నది. మృత్యువు నోటి నుంచి తప్పించుకున్నట్లుగా ఆ చెలికత్తెల నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డానని కులుకుతూ ఆ మోసగాడు తన పిరికితనానికి తగినట్టుగానే నవ్వాడు. అయ్యో, నా ప్రయత్నం విఫలమైపోయిందే. చెలికత్తెల చేతుల్లో చావు దెబ్బలు తిన్నానే. శాశ్వతమైన గుర్తులుగా ఉండేటట్లు చురకలు కూడా పడినాయే. తల కొట్టినంత పని జరిగిందే అనే తలంపే లేకపోయింది. ఈ అన్నిటికన్నా వాడు తన ప్రాణమే ఎక్కువగా ఎలాగో అలా బతికి ఉండటమే ఘనంగా ఎంచుకున్నాడు. బ్రతుకు ఎంత నీచమైనదప్పటికీ పిరికి పందలకు ప్రాణమే తీపి. చెప్పు దెబ్బలు తగిలిన ప్రాణరక్షణే వాళ్లకు పరమావధి. వాడలా నవ్వుతూ హాసపిశాచాన్ని వెంట తీసుకుపోతున్నట్లు నమ్మించి నటించకపోతే వాడిని రాజకుమారి విడిచినా రాజు విడిచేవాడు కాదు. ఏదో ఒక విధంగా అసువులు నిలుపుకొని ఈ సన్యాసిలాగా నీచపు బతుకు బతుకుతారు పిరికి పందలు. ఆత్మగౌరవం కలవారు ప్రాణాల్ని తృణప్రాయంగా చూస్తారు.
తాము తలపెట్టిన ఏపాటి చిన్న ఉద్యమమైనా సరే విఫలం కావటాన్ని వారు సహించలేరు. అది ఒక గొప్ప అవమానంగాను, మరణం కంటే కూడా ఎక్కువగాను వారు భావిస్తారు అని అంటూ భావగర్భితమైన ఒక చూపుని విసిరి లేచి వెళ్ళిపోయింది. రాజు మనసు ఆమె వెనకాలే పరిగెత్తింది. శరీరం మాత్రము దీనితో పాటు మెల్లగా విడిది చేరుకుంది. బసకు వచ్చాక రాజు మిత్రుణ్ణి చూసి, మిత్రుడా, ఈరోజు కూడా నీ ప్రయత్నం ఫలించలేదు. మన గడువు దినాల్లో 6 రోజులు గడిచిపోయాయి. ఈ అపరాధానికి నిన్ను క్షమించరాదు. కానీ చంద్రకళ పోతూ పోతూ సాభిప్రాయ దృష్టిని నా మీద విసరడం చేత ఆ ఉపకారం తలిచి నిన్ను క్షమించాను. ఆమె ముఖం చిట్లించుకున్నప్పుడు సరస్సు మీది చిన్ని కెరటంలా ఆ చిట్లింపు నన్నెంతో ఆకర్షించింది. ఆమె మాటలు నాకు కొంత ప్రోత్సాహాన్ని, ఆశని కలిగించాయి. అయినా ఆమె తెలివితేటలు సాటిలేనివి. ఆమె ప్రతిభ చూడగా ఆమె నాకు దుర్లభురాలయ్యేటట్లు కనబడుతున్నది. ఆమె చిత్రాన్ని చూస్తూ కూడా ఆమె వియోగాన్ని రేపటిదాకా సహించి ప్రాణాలు నిలుపుకోవటము దుర్భరంగా ఉంది అంటూ ఆమె చిత్రాన్ని చూస్తూ హృదయ సంక్షోభంతోనే రాత్రంతా గడిపాడు. 7వ రాత్రి. ఆ మర్నాడు హేమప్రభుడు పగలల్లా ధీనిధితో కూడా తోటలలో తిరుగుతూ అతి కష్టం మీద గడిపి సాయంత్రం కాగానే రాజకుమార్తె ఉద్యానవనం చేరుకున్నాడు. మిత్రులిద్దరూ వెళ్ళేసరికి చంద్రకళాదేవి శిలావేదిక మీద కూర్చొని వీరి రాకకు ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఆ రోజు ఊదారంగు చీర కట్టుకొని మెరుగుపెట్టిన బంగారు చెమికి పనితలంగల రవిక తొడుక్కొని వాటికి అనుకూలమైన నగలు, కిరీటము ధరించి ఉంది. ఆమె హేమప్రభువుని పైన ఆనందాన్ని ఒలికించే చూపులు ప్రసరింపజేసింది. ఆ దృష్టి ప్రసారానికి అతడు తన్మయుడై ఆమెను ఆప్యాయంగా చూస్తూనే తన శిలావేదిక మీద కూలబడ్డాడు. అప్పుడు దీనిది ఆమె ఎదుటికి వచ్చి ఇలా ప్రారంభించాడు. ఓ నాగరాజపుత్రి, ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు. అతను కురూపి. అతని బంధువులలోనే ఒక పేద కుటుంబీకుడు. అతనికి బాగా డబ్బు ఉన్నదనే కారణం చేత చక్కని చుక్క వంటి తమ పిల్లను ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు. ఆ దాంపత్యము కాకి ముక్కుకు దొండపండు కట్టినట్లు ఉందని నలుగురు అనుకునేవారు. అంచేత భార్యకి భర్త మీద మొదటే అసహ్యభావం ఏర్పడింది. కానీ అతనికి మాత్రము ఆమె మీద మహాప్రీతి. అన్ని విధాల ఆమె సంతోషానికి, సుఖానికి అతను ప్రయత్నించేవాడు. ఆమె తనను దాసుడుగా భావించినా తాను ఆమెను దేవతగానే భావిస్తూ ఉండేవాడు. అయినా రోజురోజుకు తన జీవితం వ్యర్థమని, దుర్భరమని ఆమె అనుకుంటూ ఉండేది. ఆమె తన మేడ మీద తిరుగుతూ ఉండేటప్పుడు వీధిలో పోతూ ఉండే అందగాళ్లు కనబడితే అటువంటి అందగాళ్లలో ఒకరు తనకు భర్తగా లభిస్తే ఎంత బాగా ఉండేదో కదా అని తలపోసేది. ఎవరింటికైనా వెళితే తనను చూసి ఎవరైనా ఈమె ఫలానా ఆయన భార్య అని అనుకుంటే తనకి చిన్నతనమని ఆమెకు అనిపించేది. కొద్ది కాలం అయ్యాక ఎలాగన్నా ఆ భర్తను విడిచిపెట్టి పుట్టింటికి పోదామని ఆమెకు బుద్ధి పుట్టింది. ఒకనాడు భర్త ఇంట్లో లేకుండా చూసి ఆమె తన నగలు, కొంత నగదు తీసుకొని ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. అక్కడికి ఆమె పుట్టిల్లు వారం రోజుల ప్రయాణం. ఆమెకు దారి తెన్ను కూడా తెలియదు. ఎక్కడ ఎవరి వల్ల ఏం ప్రమాదం వస్తుందో అనే భయం కూడా ఎక్కువగా ఉంది. అయినా రెండో మనిషి మీద నమ్మకం లేకపోవటం చేత తనకి సాయంగా ఎవరినీ తీసుకుని వెళ్ళలేదు. పగలల్లా దారితోడు చూసుకొని ప్రయాణం చేస్తూ పొద్దుపోకముందే ఏ ఊళ్ళో సత్రం ఉంటే అక్కడ బస చేసి ఆ రాత్రి అక్కడ తలదాచుకుంటూ ఆమె ప్రయాణం సాగించింది. ఒకరోజు సాయంకాలం అయ్యేసరికి ఆమె ఒక ఊరు చేరుకుంది. కానీ ఆ ఊళ్ళో సత్రం లేదు. అక్కడికింకా తమ ఊరు ఒకరోజు ప్రయాణం. ఎక్కడ బస చేసేది తెలియక తబ్బిబ్బు పడుతూ ఉండగా ఒక గృహస్థుడు కనబడి, అమ్మా, మీరు కలతపడనక్కర్లేదు. ఎటువంటి అరమర అభ్యంతరము లేకుండా మా ఇంట్లో స్వేచ్ఛగా ఈ రాత్రికి ఉండిపోవచ్చును. నేను కుటుంబీకుణ్ణి. నా విషయంలో ఎలాంటి అనుమానము పడనక్కర్లేదు అని ధైర్యం చెప్పి నమ్మించి ఆమెను తన ఇంటికి వెంట తీసుకుని పోయాడు. పైకి ఇలా చెప్పాడే గాని ఆమె చక్కదనం చూసి అతను మనసులో భ్రమించాడు. ఆ ఉద్దేశంతోనే తన ఇంట బస ఇచ్చాడు. అమాయకురాలైన వర్తకుడి భార్యకు పాపం ఈ సంగతి ఏమీ తెలీదు. ఆ రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆ కుటుంబీకుడు ఆమె దగ్గరకు వచ్చి తాకబోయాడు. అతని చెయ్యి తగలటంతోనే ఆమె తుళ్ళిపడి లేచి వీధి వైపు పరిగెత్తింది.
దారిలో ఒక గుమ్మం అడ్డంగా ఉందనే సంగతి ఆ చీకట్లో ఆమెకు తెలియక దబాలను పడిపోయింది. ఆ పడిపోవటంలో 2 కాళ్ల బొటన్ వేళ్ళు చితికిపోయి రక్తం ప్రవహించింది. తలకి పెద్ద దెబ్బ తగిలింది. ఆమె ఆ దెబ్బల్ని లక్ష్యం చేయకుండా వీధిలోకి వచ్చి వేసింది. గట్టిగా అరిస్తే తనకే అవమానం కదా అని బాధ భరించి ఊరుకుంది. ఆమె మరో ఇంటి అరుగుదాకా వచ్చి స్మృతి తప్పి ఆ గుమ్మంలో మూర్ఛపడిపోయింది. ఉదయం కాగానే ఆ ఇంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చికిత్స చేసి ఆమెను మూర్ఛ నుంచి తేరించి సంగతి సందర్భాలు తెలుసుకొని ఆమెను పుట్టింట దిగబెట్టారు. ఆమెకు గాయాలు మానటానికే 2-3 నెలలు పట్టింది. కానీ ఆమె కాలి వేళ్ల మీద మచ్చలు మాత్రము శాశ్వతంగా ఉండిపోయాయి. ఆమె గొప్ప వర్తకుని భార్య కావటం చేత, డబ్బుతో కూడా రావటం చేత తల్లిదండ్రులే కాకుండా తక్కిన వాళ్ళందరూ కూడా కొంతకాలము చాలా గౌరవంతో చూశారు. ఆమె ఎందుకు ఇలా ఒంటరిగా వచ్చేసిందా అనే ప్రశ్నే రాలేదు. కానీ క్రమంగా ఆ గౌరవం తగ్గిపోసాగింది. ఆమె ఎప్పటికీ తిరిగి అత్తవారింటికి ప్రయాణం కాకపోవటం చేత మెల్లిగా అందరికీ అర్థమైంది. ఆమె భర్త మీది అసహ్యం కొద్దీ అతన్ని విడిచిపెట్టి పుట్టిల్లు చేరుకుని ఉంటుందని. క్రమంగా ఆమె మీద అందరికీ అసహ్యభావం ఏర్పడింది. ఊళ్ళో వాళ్ళందరూ వన్నెలు చిన్నెలు కల్పించి వింత వింత కథలు ఎన్నో అల్లటం ప్రారంభించారు. ఇవన్నీ ఆమె చెవిన పడి మనసుకు చాలా బాధ కలిగించేవి. లోకుల ప్రసంగాల వలనైతేనేమి, వారి వారి కాపరాల్ని చూడటం వలనైతేనేమి ఆమెకు ఒక్క సంగతి బాగా బోధపడింది. భర్త ఎలాంటి వాడైనా సరే అతని దగ్గర ఉంటేనే ఆడదానికి గౌరవం, అక్కడ ఉండటమే ఆమె ధర్మం అని. కానీ ఎంత ప్రయత్నించినా తిరిగి భర్త దగ్గరికి వెళ్ళటానికి మనస్కరించింది కాదు. ఒకప్పుడు ఆమె వదిన గారు ఏదో సందర్భంలో మనిషికి గుణం ప్రధానం గాని అందం కాదు, ఈ తనువులు శాశ్వతమా, లోకంలో నిలిచేవి మాటలే అంటూ ఎత్తుపొడిచింది. ఈ మాటలకి ఆమె తల వంచుకోవలసి వచ్చింది. అప్పుడు తన చూపు కాలివేళ్ల మీద పడింది. ఆ వేళ్ళు మునుపటిలాగా గాక ఇప్పుడు చాలా అందవికారంగా ఉన్నాయి. క్షణంలో తన శరీరానికి సంబంధించిన కాలివేళ్ళు ఎలా మారిపోయింది ఆమెకు బోధపడింది. మా వదిన చెప్పిన మాట అబద్ధం కాదు అని అప్పుడు ఆమెకు బోధపడింది. మనసులో గొప్ప మార్పు కలిగింది. నేను పుట్టింటికి వచ్చి ఏడాది అయింది. ఇకనైనా నా భర్త దగ్గరికి వెళ్ళిపోవటమే అన్ని విధాలా శ్రేయస్కరము అని ఆమె నిశ్చయించుకుంది. తన నిశ్చయాన్ని తల్లిదండ్రులకి ఆప్తులకి తెలిపింది. వాళ్ళు సంతోషించి దీవించారు. 2 రోజులలో ప్రయాణమనగా దురదృష్టవశాత్తు ఆమెకు తీవ్రంగా జ్వరం వచ్చి తర్వాత ఒత్తుగా అమ్మవారు పోసింది. ఆమె తేరుకొని బతికి బయటపడటానికి నిండు 2 నెలలు పట్టింది. ఆమె శరీరము ముఖము ఇప్పుడు చాలా వికారంగా తయారయ్యాయి. అద్దంలో ముఖం చూసుకుని నేనెవర్ని అన్నట్టుగా ఆమెకు తోచింది. తన శరీరము తనకే రోత కలిగించింది. ఈ స్థితిలో ఆమె గర్వము పూర్తిగా పటాపంచలైపోయింది. భర్త ఉత్తముడని, అతని సుగుణాల ముందు తన సౌందర్యం దిగదుడుపని బోధపడింది. క్షణం కూడా ఇక ఆలస్యం చేయకూడదు. భర్త దగ్గరికి పోవాలి, అతని పాదాల మీద పడాలి, క్షమించమని ప్రార్థించాలి. అతడు క్షమిస్తేనే జీవిత శేషం ప్రశాంతంగా గడిపేది అని ఆత్రత కలగసాగింది. పూర్తి ఆరోగ్యం చేకూరిన తర్వాత తాము సాయం వచ్చి దిగబెడతామని, కొన్నాళ్ళు పోనీయమని తల్లిదండ్రులు బంధువులు కాలయాపన చేయసాగారు. ఇది పని కాదని తలచి ఆమె ఒకనాటి రాత్రి ఎలా వచ్చిందో అలాగే పిట్టకు కూడా తెలియకుండా భర్తకు దగ్గరకు వెళ్దామని బయలుదేరింది. ఆమె ఒక్క ఊపున ప్రయాణం చేసి ఆకలి దప్పికలు లెక్క చేయకుండా నడిచి నడిచి ఒకనాటి ఉదయానికి భర్త ఇంటికి చేరుకున్నది. తలుపు తట్టింది. కానీ అతడు వచ్చే లోపలనే బలహీనత వల్ల సొమ్ముసిల్లి గోడకి చేరబడిపోయింది. వర్తకుడు గబగబా వచ్చాడు. తలుపు తీశాడు. ఆమెను చూసి పోలిక పట్టలేకపోయాడు. కానీ మరుక్షణంలో తెలుసుకొని బొటబొట కన్నీళ్లు రాల్చాడు. ఎంతో దయతో ప్రేమతో ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకొని పోయి పడక మీద పడుకోబెట్టి సేద తీర్చాడు. కొంతసేపటికి ఆమె కన్నులు మూతలు విప్పింది. ఎదుట ఎంతో జాలిగా ప్రేమగా కన్నీళ్లు కురిపిస్తున్న భర్త కనబడ్డాడు. అప్పటికి ఆమె స్వరూపము వికారంగా ఉంది. శరీరం చిక్కిపోయి బలహీనంగా ఉంది. ఆమె మురికిగా ఉన్న చినిగిన చీర ధరించి ఉంది. నడిచి రావటం వలన బాట మీద ధూళి ఆమె మోకాళ్ళ వరకు వ్యాపించి ఉంది.
దారిన పోయే బిచ్చకత్త కంటే కూడా ఆమె హీనమైన స్థితిలో కనపడింది. ఆమె తెలివి తెచ్చుకొని భర్తను చూసి సిగ్గుపడి కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ చేతులు జోడించి పడక మీద నుంచి లేవబోయింది. కానీ భర్త ఆమెను లేవనీయలేదు. కన్నీళ్లు కారుస్తూనే అతడు తన పై మీది వస్త్రంతో ఆమె కాళ్ల దుమ్ము తుడవసాగాడు. అతను అలా తుడుస్తూ ఉండగా అతని దృష్టి ఆమె కాలి వేళ్ల మీద పడింది. అతను ఆ వికారంగా ఉన్న వేళ్లను తన చేతి వేళ్లతో తాకి విచారంతో చిరునవ్వు నవ్వాడు. ఆమె మౌనంగా అతని వైపు విప్పారిన కన్నులతో చూసింది. వెంటనే హృదయం పగిలి ఆమె చచ్చిపోయింది. ఆమె హఠాత్తుగా చనిపోవడంతో నుంచున్న పాటున అతను నేలకు ఒరిగి మరణించాడు. రాజకుమారి, ఆ వర్తకుడి భార్య హృదయం పగిలిపోవడానికి కారణం ఏమై ఉంటుందో అని దీనిది ఊరుకున్నాడు. ఆమె ఇలా సమాధానం చెప్పింది. పట్టరాని విచారం వల్ల ఆమె గుండె పగిలిపోయింది. ఆమె ప్రవర్తనకి ఆమె భర్త అపారమైన తన దయను ప్రతిఫలంగా ఇచ్చాడు. అయితే ఆ కాలి మచ్చల వలనే ఆమె ప్రవర్తనను అతను సూచించినట్లయింది. ఈ సూచనల వల్ల ఆమెకు హఠాత్తుగా పశ్చాత్తాపం కలిగి దుఃఖము నదీ ప్రవాహం వలె పొంగి పొరలింది. దాన్ని ఇముడ్చుకోవటము ఆమె హృదయానికి సాధ్యం కాలేదు. అందుచేతనే అది పగిలిపోయింది. ఇలా సమాధానం ఇచ్చి ఆమె విచారంతో రాజు వైపు చూస్తూ వెళ్ళిపోయింది. రాజు మనస్సు ఆమె వెంటనే వెళ్ళిపోయింది. శరీరం మాత్రము దీనిదితో పాటు బస చేరుకుంది. బసకు వచ్చాక రాజు దీనిదిని చూసి, ఓ కఠినుడా, ఈ దినం కూడా వ్యర్థం చేశావు. నీ ప్రశ్నకి చంద్రకళ అవలీలగా జవాబిచ్చింది. నీ అపరాధము క్షమించదగింది కాదు. కానీ ఆమె నేడు నా వైపు దీనంగా చూడటం చేత నిన్ను క్షమిస్తున్నాను. ఆమె చిత్రం చూస్తూ ఎలాగో ఒకలాగూ రేపటిదాకా ప్రాణాలు బిగబట్టి ఉంచుకుంటాను. రేపైనా ఆమె జవాబు చెప్పలేని చిక్కు ప్రశ్నని ఆలోచించు అని అంటూ ఆమె చిత్రాన్నే చూస్తూ జాగారం చేసి రాత్రిని వెడబుచ్చాడు. 16 రాత్రులు జానపద కథ 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.